మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగినటువంటి దాడి తర్వాత మాత్రం ఇప్పుడు కేంద్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలతోని డైరెక్ట్ గా మాట్లాడుతోంది. హోం మంత్రి అమిత్ షానే డైరెక్ట్ గా ఇప్పుడు సీఎంలందరికీ కాల్ చేసి ఎంతమంది పాకిస్తానీయులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా డెడ్ లైన్ విధించాం, మనం 48 గంటల్లో వెళ్లిపోవాలి అని డెడ్ లైన్ విధించాం. కాబట్టి ఆ లోపల ఖచ్చితంగా వాళ్ళని పంపించాలి. వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని వాళ్ళని పంపించాల్సిందే, మన దేశంలో ఉండడానికి వీల్లేదు అనేటువంటిది డైరెక్ట్ గానే అమిత్ షా అందరి రాష్ట్రాల సీఎంలతోని మాట్లాడి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు హైదరాబాద్ లో అట్లాగే తెలంగాణలో మరి పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 208 మంది పాకిస్తానీయులు ప్రస్తుతం అయితే మన హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా పూర్తిగా నిఘా వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా శంషాబాద్ లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఖచ్చితంగా వీళ్ళ పేరుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే 48 గంటల్లో వెళ్లిపోవాలి అని కేంద్రమే ఆదేశించింది. కాబట్టి పాకిస్తానీయులు ఇక ఎక్కడ కూడా అంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. అది ఎస్పెషల్లీ హైదరాబాద్ లో 208 మంది ఉన్నారని లెక్క తేల్చింది. అలాగే కేంద్రమే ఒక లిస్ట్ ని రిలీజ్ చేసింది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర సర్కార్ రంగంలోకి దిగింది. మరి ఎంతమంది 208 మంది ఉన్నారు అని కేంద్రం చెప్తోంది. కానీ ఇక్కడ నిజంగానే అంటే ఇతర దేశస్తులు ఎవరైతే ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఫారినర్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతమంది నమోదు చేసుకొని ఉన్నారు? ఇప్పుడు కేంద్రం పంపించిన లిస్ట్ అట్లాగే రాష్ట్ర సర్కార్ దగ్గర ఉన్న లిస్ట్ టాలీ అయిందా లేదా? ఒకవేళ టాలీ కాకపోతే మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు ఈ ఫారినర్స్ అంటే ఎనీ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరైనా సరే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సౌత్ ఆఫ్రికా అనుకోండి, పాలస్తీనీలు అనుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఈ ఫారిన్ రీజనల్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎంతమంది ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటున్నారు? అక్రమంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది? పూర్తిగా లెక్క తేల్చాల్సిందిగా ఇప్పుడు కేంద్రం ఒక రకంగా ఆదేశాలైతే జారీ చేసిన సిచ్యువేషన్. యాక్చువల్లీ పాకిస్తానీయులు ఇక్కడ ఉండొద్దు, పాకిస్తానీల లిస్ట్ మా దగ్గర ఉంది, మేము పంపిస్తున్నాం. అది కాకుండా అడిషనల్ గా ఇంకా ఎంతమంది ఉంటున్నారు ఏంది అనేది తేల్చాల్సింది. అట్లాగే 48 గంటలు మేము ఒక డెడ్ లైన్ పెట్టాం. సో మీరు కూడా ఆ 48 గంటల్లో పూర్తి స్థాయిలో పాకిస్తానీలు ఎవరైతే తెలంగాణలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా రేపటి లోపు పంపించాల్సిందే అంటూ హోంమంత్రి అమిత్ షానే డైరెక్ట్ గా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. సో స్ట్రిక్ట్ గా ఇది ఇంప్లిమెంట్ కాబోతోందని ఒక మెసేజ్ అయితే పంపించింది. పాకిస్తానీలు ఏ మాత్రం కూడా స్పేర్ చేసే అవకాశం లేదని డైరెక్ట్ గానే మెసేజ్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్రం ఆదేశాలతోని రాష్ట్ర సర్కార్ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ రోజు శుక్రవారం ఈ రోజు పాత బస్తీలో మనకు తెలుసు ముస్లిం ప్రార్థనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. ఈ రోజు నల్ల బ్యాడ్జీలతో ఎంఐఎం పిలుపు మేరకు అందరూ కూడా ముస్లిం కి సంబంధించిన మసీదులు ఏవైతే ఉంటాయో అందులో అందరూ కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ ఈ ఉగ్రదాడికి నిరసనగా చాలా మంది ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి సిచ్యువేషన్. సో ఇవన్నీ కదలికలు చూసినప్పుడు మాత్రం కేంద్రం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ ఎవరున్నా సరే వాళ్ళందరితోని డైరెక్ట్ గానే మాట్లాడి ఏ పాకిస్తానీలు కూడా ఇక్కడ ఒక్క పర్సన్ ని కూడా ఉండడానికి వీల్లేదు. జనరల్ అయితే 17 రకాల వీసాలు ఉంటాయి. అంటే హెల్త్ కి సంబంధించిన వీసా అనుకోండి, వర్క్ వీసా అనుకోండి, విజిటింగ్ వీసా అనుకోండి, ఇట్లా డిఫరెంట్ వీసాస్ ఉంటాయి. అట్లాగే అక్కడి వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చేటటువంటి వీసా. సో ఇట్లా 17 రకాల వీసాలు ఉంటాయి. అంటే వేరే దేశస్తులు మన దేశానికి వచ్చినప్పుడు 17 రకాల వీసాలు ఉంటాయి. అట్లాగే పాకిస్తానీలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే ఆ లిస్ట్ ని తీసినప్పుడే 208 మంది అని తేలింది. కాబట్టి 208 మంది ఖచ్చితంగా మన దేశం విడిచి
వెళ్ళిపోవాల్సిందే ఆర్ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాల్సిందే. ఇది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ కాబోతోంది అని చెప్పకనే చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్పెషల్ కేటగిరీ కింద మరీ నడవలేని పరిస్థితిలో ఆర్ అన్కాన్షియస్ ఉన్న పరిస్థితిలో, లేదంటే ఏదైనా సర్జరీ చేసినటువంటి పరిస్థితిలో అట్లాంటి వాళ్లకు మేబీ స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్న తర్వాత మినహాయింపు ఇస్తారేమో. కానీ మిగతా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఏ ఆస్తులున్నా ఇంకేమున్నా సరే ఈ రాష్ట్రం ఆర్ ఈ దేశం విడిచి వెళ్లాల్సిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు హై అలర్ట్ కొనసాగుతోంది. ఎందుకంటే ఇంకా కూడా ఈ ఉగ్రదాడు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలే, కేంద్ర నిఘా వర్గాలే పూర్తిగా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు హోంశాఖ రంగంలోకి దిగినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఉగ్రదాడి జరిగే అవకాశం, ఇంకో పెద్ద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ గ్రౌండ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ పాకిస్తానీలే కాదు, రాష్ట్రాలలో ఏ దేశస్తులు ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే లిస్ట్ ను కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోండి, పెట్టుకోండి అనేటువంటిది కూడా కొంతమేర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా కూడా ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ అయితే రంగంలోకి దిగింది. 208 మంది ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో రాష్ట్రం విడిచి వెళ్ళిపోబోతున్నారు. రేపటి వరకే డెడ్ లైన్ కాబట్టి ఇంకెవరైనా ఒకవేళ ఉంటే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఏమవుతుందిలే అని ఉంటే వాళ్ళకి ఎవరైనా ఆశ్రయం ఒకవేళ కల్పిస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళ మీద డెఫినెట్లీ చర్యలు ఉంటాయి అనేసి కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓల్డ్ సిటీ వైపు అయితే సెన్సిటివ్ ప్రాంతాలు మనకు తెలుసు, అక్కడ స్పెషల్ నిఘా కొనసాగుతోంది. అట్లాగే ఎన్ఎస్జి కమాండోస్ కి సంబంధించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు కూడా వచ్చి, ఎన్ఐఏ అధికారులు కూడా అప్పుడప్పుడు వచ్చి పాత బస్తీలో కావచ్చు, నిజామాబాద్ ఇట్లాంటి కొన్ని ఏరియాస్ లో అప్పుడప్పుడు కొంతమందిని లిఫ్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేశారు అన్నటువంటి వార్తలు కూడా మనం చాలానే వింటూ ఉంటాం. సో ఇవన్నిటిని దాటుకొని ఈ రోజు ఏకంగా ఇవన్నీ ఏమీ లేకుండానే డైరెక్ట్ గానే కేంద్రమే చెప్తోంది పాకిస్తానీ అని ఉంటే చాలు వాళ్ళందరినీ కూడా పంపించాల్సిందే. దానికి సంబంధించే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కసరత్తు అయితే జరుగుతోంది.